రాజకీయాల మీద ఉన్న ఆసక్తి రైతుల మీద లేదని మండిపడ్డారు. రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు రోడ్లెక్కాల్సిన దుస్థితి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు యూరియాను బ్లాక్లో అమ్ముకుంటున్నారని అవినీతి ఆరోపణలు చేశారు. బండి సంజయ్ కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాజకీయాల మీద ఉన్న ఆసక్తి రైతుల మీద లేదని మండిపడ్డారు. రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు రోడ్లెక్కాల్సిన దుస్థితి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు యూరియాను బ్లాక్లో అమ్ముకుంటున్నారని అవినీతి ఆరోపణలు చేశారు. బండి సంజయ్ ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ, రాజకీయాల మీద శ్రద్ధ రైతుల మీద లేదు. వాళ్ళ శంకరపట్నంలో ఇప్పుడే సమాచారం అందింది. రైతులు యూరియా కోసం రోడ్డు మీద ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి. ఈ ప్రభుత్వానికి ఒక ప్లాన్ లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక నిబద్ధత లేదు, ఒక ఆలోచన లేదు. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఒక్కటేనని మరొకసారి మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రజా సమస్యలపై దృష్టి మళ్లించేందుకు ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీలు ఒకటే. వీళ్ళు ప్రజల సమస్యలను, రైతు సమస్యలను, ఉద్యోగుల సమస్యలను, ప్రజల సమస్యలను తప్పుదారి దృష్టి మళ్లించి ఓరికొరు తిట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం ఇద్దరు కలిసి ముందుకు పోతున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా ఓరికొరు విమర్శ చేసుకొని ఇష్యూని పక్కదారి నుంచే ప్రయత్నం చేయడం. ఈ రెండు పార్టీలు ఒకటే. వీళ్ళు ప్రజల సమస్యలను, రైతు సమస్యలను, ఉద్యోగుల సమస్యలను, ప్రజల సమస్యలను తప్పుదారి దృష్టి మళ్లించి ఓరికొరు తిట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం ఇద్దరు కలిసి ముందుకు పోతున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని రాష్ట్ర మంత్రి స్వయంగా చెబుతున్నా కేసీఆర్ ను అరెస్ట్ చేయడం లేదన్నారు బండి సంజయ్. తనకు చేతకాని సీఎం రేవంత్ రెడ్డి చెబితే కేంద్రం చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. వాళ్ళ మంత్రులు వాళ్ళే చేస్తురా, ముఖ్యమంత్రి చేస్తురా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలు చేస్తురా? ముఖ్యమంత్రికి అయితే ఇప్పుడు చెప్పిన మంత్రి ఒక ఇంపార్టెంట్ మినిస్టర్, ఆ మినిస్టర్ అయితే ఆలోచన ఉండాలి కదా. ఆయన ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే మరి ఎవరు చేస్తున్నారు? మరి కేసీఆర్ బిడ్డచ్చే బయట అయిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటాం, ఇక చూడు, నన్ను చూడు, అందం చూడు అన్నట్టు ఊకాదప్పుడు ఉపన్యాసం ఇచ్చాడు. తుపాకి రామిని పోతలేని ఏం చేయడు. ఎవడ కేంద్రం తింటుండే. మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ కుటుంబం మీద ఏ ఇష్యూలనైనా అరెస్ట్ చేసే దమ్మునికి ఉందా? మన కేంద్రం ఏం చేస్తుందంటావు? నేను మళ్ళీ చెప్తున్నా, నాకు చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు, నాకు రేషం లేదు, నాకు రోషం లేదు. నేను చేయవదచ్చినోని అతను కాదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద చర్య తీసుకోవడానికి ముందుకు వస్తుంది. మా భుజం మీద తుపాకీ కాల్సినట్టు అంత పిచ్చోళ్ళం కాదు, ఎడ్డోళ్ళం కాదు మేము. నేను ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నాను, అరెస్ట్ చేసే దమ్ము ఉందా లేదా? అరెస్ట్ చేస్తావా చేయవా? ఇదో చేత కాదని చెప్పి నువ్వు అను.